కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం జరగనుంది. పొత్తు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కు సిపిఎం డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతో ఒంటరిగా బరిలో ఉండాలని సిపిఎం నిర్ణయించింది. 5 నుంచి 8 స్థానాల్లో బరిలో ఉండాలని సిపిఎం భావిస్తున్నట్లు సమాచారం. సిపిఐకు కేటాయించిన కొత్తగూడెం స్థానం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేని పరిస్థితి. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పై కామ్రేడ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రోజు సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం జరగనుంది. పొత్తు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కు సిపిఎం డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతో ఒంటరిగా బరిలో ఉండాలని సిపిఎం నిర్ణయించింది. 5 నుంచి 8 స్థానాల్లో బరిలో ఉండాలని సిపిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక సిపిఐకు కేటాయించిన కొత్తగూడెం స్థానం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేని పరిస్థితి. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పై కామ్రేడ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రోజు సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి డ్రాగన్ ఏదైతే ఉందో అది ఇంకా తుది దశకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కమ్యూనిస్టుల పార్టీలు కాంగ్రెస్ పార్టీ తోటి అలయన్స్ లో పోటీ చేసేందుకు సుముఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పటిష్టంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగూడెం కావచ్చు, చెన్నూరు కావచ్చు, వైరా కావచ్చు, అంటే ఈ నియోజకవర్గాలు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పటిష్టంగా బలంగా ఉన్నదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క నియోజకవర్గాలను వదులుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ నియోజకవర్గాలు కమ్యూనిస్టులు ఆశిస్తున్నారు, కానీ అక్కడ మా పట్టు కూడా పూర్తి స్థాయిలో ఉంది, మేము ఇవ్వలేము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు తెలియజేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి, కొత్తగూడెంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేందుకు అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెంని వదులుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా నియోజకవర్గం సిపిఎం పార్టీ ఆశిస్తుంది. సిపిఎం పార్టీ అక్కడ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని చెప్పొచ్చు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సీటును వదులుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉందని కూడా రాజకీయ వర్గాలు విశ్లేషకులు వెలువడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సీట్ల పంపకాలలో వీళ్ళకి సఖ్యత అనేది ఏర్పడకపోవడంతో ఈ ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు కూడా తమ పంతాలోనే పోయి ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, తమ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆ యొక్క అభ్యర్థులని నిలబెట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రియా, చూసుకుంటే ఎందుకని వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంటుంది? అంటే లైట్ గా ఏమీ తీసుకోవటం లేదు, కానీ సఖ్యత ఉండాలి అనేటువంటి మొదటి నుంచి కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది కాబట్టి మా పార్టీ గెలుపొందుతుంది, అలాంటి నేపథ్యంలో మేము మా సీట్లను వదులుకోలేమని చెప్పేసి చెప్తుంది తప్ప మీతోటి సఖ్యత కుదుర్చుకోలేము, మేము మీతోటి నడవలేము అని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తెలియజేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
కొద్ది దూరంలోనే ఉన్నదని కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది కూడా ఇక్కడ వెలువరిస్తున్నటువంటి నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులు గెలిచేటువంటి స్థానాల్లో ఆశిస్తున్నటువంటి విధానం చూస్తే వాళ్ళకి నచ్చట్లేదు తప్ప, తమకి కావలసినటువంటి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్తుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళని వదులుకుందామనేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా అనటం లేదు. ప్రియా, చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలను చూసుకున్నా కూడా 35 సీట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు 27 మాత్రమే కేటాయించడం, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులు కేటాయించడం, ఇదంతా చూసుకుంటే కాంగ్రెస్ కి ఇవి మైనస్ ఏమో అని మనం అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఇంకొక 3వ లిస్టు కూడా వెలువడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాంట్లో కేటాయించేటువంటి పూర్తి స్థాయిలో బీసీలకు కేటాయించేటువంటి స్థానాలు కూడా వెలువరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దానిని మనము చూసుకోవాల్సిన అంత లేదు. తర్వాత బీసీలకు కేటాయించేటువంటి వారి స్థానాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని కూడా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పొత్తు అనేది ఉండాలి తప్ప, కానీ మేము గెలిచేటువంటి ప్రధానమైనటువంటి స్థానాలను మేము వదులుకోలేమని చెప్తుంది తప్ప మీతోటి సఖ్యతగా నడవలేమని మాత్రం ఎక్కడ కూడా వారు తెలియజేసినటువంటి సందర్భం లేదు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుని తీసేసుకుంటే ఇప్పుడు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ తీసేటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందా వామపక్షాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడితే? అంటే అక్కడ కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా వామపక్షాలు పోటీ చేసేటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా అక్కడ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్నటువంటి స్థానాలను వదులుకునేటువంటి స్థితిలో లేదని కూడా చెప్పుకోవచ్చు. వారికైతే కంపల్సరీ వారి గెలుస్తామనే నమ్మకంతో, దృఢ సంకల్పంతో హైకమాండ్ కూడా ముందుకు నడుస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.